హాయ్ ఫ్రెండ్స్, అలసంద గుగ్గుల రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. కుక్కర్ గిన్నెలో 1 కప్పు అలసందలు అనేవి తీసుకోండి. 2 టైమ్స్ వాష్ చేసుకోండి, నీట్గా అయిపోతాయి. అలసందలు మునిగేంత వరకు వాటర్ అనేవి యాడ్ చేసుకోండి. రసం మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత వాటర్ అనేవి యాడ్ చేసుకోండి. దీనికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసుకోండి. 3 విజిల్స్ వస్తే 3 కానీ 4 కానీ విజిల్స్ వస్తే అలసందలు మెత్తగా ఉడికిపోతాయి. మీరు ఉదయమే నానపెట్టుకున్నట్లయితే 2-3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. నేను ఇక్కడ 5 విజిల్స్ అనేవి రానిచ్చాను. హోల్స్ ఉన్న గిన్నెలో వాటర్ని అలసందల్ని సపరేట్ అనేవి చేసుకోండి. ఇప్పుడు రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మిక్సీ జార్లో వెల్లుల్లి రెమ్మలు, ఉడకపెట్టుకున్న అలసందలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. దీనికి కొంచెం పసుపు, రసం పౌడరు, అలాగే చిల్లీ పౌడర్, ఆనియన్స్, కొంచెం బెల్లం, జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోండి. వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు రెమ్మలు, ఆనియన్స్, టమోటోలు వేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, మనం గ్రైండ్ చేసుకున్న మసాలా అనేది చూపిస్తున్నాను. ఈ అలసందలు తిరువాత వేసుకొని తినొచ్చండి. ఇప్పుడు రసం కూడా చూపిస్తున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఉడకపెట్టుకున్న వాటర్ అనేవి యాడ్ చేసుకోండి. అలసంద వాటర్, మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేయండి దీనిలోకి. మీకు ఈ రసం కొద్దిగా ఉన్నట్లయితే మరలా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. చింతపండు రసం కంపల్సరీ యాడ్ చేయండి. దీనికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయండి. ముందుగా సాల్ట్ వేసిందాం కనుక చూసి వేసుకోండి. సాల్ట్ అనేది ఒకసారి కలుపుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేసుకోండి. చూడండి, అలసంద రసం ప్రిపేర్ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. రైస్లోకి సూపర్గా ఉంటుందండి రసం. థ్యాంక్ యూ ఫర్